కట్టి తయారుగా భర్త గడ్డ తిరిగిన రాజవదుకి రాజా అయ్య నాదరాయే నాదో ఓవేరా కాడా ఏదన్నా భయమంటే నాదా ఆ గడ్డ తిరదో నీ వీరి ప్రేమ నాకు తీరపాయన వీరి బావ నీకు తీరపాయన నాదు వేరకడేవా బావైతే నాదా అయ్యో నాకెట్లా నాదో నాకు తెలుసు నాదా నాదా నాదాని పాదం పట్టుకోగానే ఎల్లమ్మ నీ నోరు పాడవడా ప్రేమని కోర్టులో ఎల్లమ్మ ఎంత మాట అంటివే రాజా మరి రాజు మరి రాజురో ఎంత మాట అంటే రేణుకెళ్ళమ్మ గుండెల కంకె రౌతు అన్నట్టు నాదని కాబట్టి నాకెట్లా తెలుసా ఎంత మాట అంటివే రేణుకెళ్ళమ్మ నాకు ఒక అపాయం రానే రాదు వచ్చినటువంటి రేణుకెళ్ళమ్మ మరి ఒక ఇంటి ముందర మల్లెడు ఒక మల్లె చెట్టు ఉంటుంది ఉయ్యలేక కాయలేక చెట్టు అల్లిపోయి ఒక చెట్టు ఉంటుందమ్మా అది కాకుండా ఏమి రేణుకెళ్ళమ్మ రెండకాల గంట కళ్యాణం జరుపుతారు దేవతలు మరి సాదేవుడు సాకలి బ్రహ్మదేవుడు బ్రహ్మడు ఇచ్చిన భయ్యగారు ఒక దేవాలయం ఒక కళ్యాణం జరుపుతానా అని ఇలా మరి పెండి పరిచయ కాజేసి ఒక అక్కడ కూర్చొని పెట్టున్నాడు ఈ కథ విత్త అడుగుండగా మరి కార్తీక వీరద్రు ఒక మానభావ చూడు ఏవే ఎల్లమాది అవి ఒక్కలు కాదు ఎదురు మానవాళ్ళు ఏరుగుతూ ఎవరిని కాదనుకుంటా ఎవడు వాడు వెలుబెట్టి ఆడేలా జమదుకు మెచ్చుకొని కోరి పనులు చేసుకుంటున్నావా నిన్ను పొల్లముండ పోతున్నాయి ఎల్లమ్మా మరి ఒక ఎత్తు లగ్గమైన నాగవెల్లి పది ఎత్తుడు జమదుకి ముని రాజు గిట్లా సైలెంట్ గిట్లది మొత్తం మాడాలి మరి ఉండే వరకల చదువు దగ్గరికి బ్రాహ్మణీయ మన కంచె ఒక పంచంగల కట్ట పట్టుకుని ఏమయ్య దేవతలు అలంకరించి కూసుర్రు ఆరుగొత్త వయ్యలు వంగ లింగాలు ఆచరణ దేవాలయ అలంకరించి కూసురు దేవతలు ఏం పని అన్నప్పుడు ఏం పని దేవతలు అన్నప్పుడు ఎల్లమ్మకుని మన రాజు కళ్యాణం జరుపుతున్న ఒక దేవతలు మరి ఒక కళ్యాణం జరుపుతున్న ఒక దేవతలు అన్నప్పుడే అయ్యా దేవతలు ఎడ్డి మూర్ఖులు ఒక మీద దేవతలకు ఏది తెలియదు ఎంత పని చేసిర్రు ఇది చెడు గడియ ఉన్నదేమి రామ మంచి గడియ కాదు చెడు గడియ మంచి గడియ కాదంటున్నాడమ్మా అన్నవారి దేవతలు అస్పాలు 1900 కోడళ్ళ వీరు అంతమంది దేవతలకు ఈ లగ్నం సంగతి వీరు చెడు గడియ ఉన్నదే
పీట వీధి లగ్గ మీద పిట కోరి మన కొడుకు బ్రాహ్మణ్యస మీద ఏమయ్యా ఆరుగుతో అయ్యలు అంగలింగాలు ఒక ఏమో ఇష్టు బ్రహ్మదేవ కైమూర్తులారా ఇది చెడు గడియ ఒక ఎల్లమ్మకు మరి అది మీరు లగ్గ మీద జరుపుతారు ఇది పాపము గడియ అంటున్నాడు అంతదండి శంకరు కాపాయం అయిపోతున్నాడమ్మా మరి సృష్టికర్త లోకానికి పెద్ద ఇష్టం కాలనాడు లోకాల జంగమయ్యా సచ్చేది పుట్టేది అన్ని తెలిసి శంకరుడు కవతం ఆనాడు వాడిపోయినాడు కార్తీక రాజు కింద ఒక ఓడిపోయే కాలం అయిపోతుంది మరి ఏమయ్యా బ్రాహ్మణ వస్తువా మనం ఒక ఎల్లమ్మకు కళ్యాణం జరుగుతున్న తలవాలు పట్టుకున్నాము లగ్గము జరిగింది నాకు వెళ్ళి కాలేదు అయ్యో బ్రాహ్మణ వస్తు ఏమన్నప్పుడే ఏమని చెప్పాలి దేవతలారు ఎల్లమ్మ లగ్గం పండుగ నేను ఒక మాట చెప్తాను నాకు వెళ్ళి చేసుకోవాలి దేవతలారా మరి ఎల్లమ్మ నట్టుకున్న భాష ఒట్టి కట్టాలి చేతుకున్న బండారు కొమ్మ భర్త చేతి కట్టాలి అటువంటి జబదుద్యమని రాదు మనసుకున్న మాయకొండ మూడు మంత్రాలు నేర్చుకోవాలి చేతుల జీతం శివుల గోపం నేర్చుకుని ఎప్పుడు ఎల్లమ్మ నాగ వెళ్ళి చేసుకోవాలి లేకపోతే రాజుకు మంచి జరగదా అని